నమస్కారం అండి. నమస్తే. ప్రస్తుతము లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో, అంటే అతి త్వరలో తెలంగాణ కూడా లోక్‌సభ ఎన్నికలు రాబోతున్న తరుణంలో, తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుందని మీరు విశ్లేషిస్తారు? 4 మాసాల క్రితమే మనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఇప్పటికిప్పుడు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలేమి లేవు. ఆ ఫలితాల నేపథ్యంలోనే రేపటి లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నాం. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సర్వేలు ఏవైతే చేసిన సంస్థలు ఉన్నాయో అవి మళ్ళీ చేసి పదే పదే చెప్తున్నది ఏంటంటే లీడ్‌లో కాంగ్రెస్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా దాన్ని నమ్మక తప్పదు. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుందని అనుకుందాం. గతంలో గత 10 సంవత్సరాలు బారాస ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రస్తుతము పార్లమెంట్ ఎన్నికల్లో బారాస యొక్క పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే వాళ్ళేదో ఫ్రస్ట్రేషన్‌లో ఉండి కింది నాయకులందరూ పోతున్న దశలో కింది లెవెల్‌లో ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఏదో నోటికొచ్చింది మాట్లాడుతున్నారు తప్ప అందులో పస లేదు. అది కాపాడుకోవడానికి అవకాశం కూడా ఏం లేదు. ఇంత తక్కువ సమయంలో వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తారని అనుకుంటానికి వీలు లేదు. ఇప్పటికే వాళ్ళకు కూడా అర్థమైపోయింది. కానీ ఎలక్షన్ ఉన్న దశలో వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మినహా దానికి పెద్దగా అంత సీన్ లేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బారాసను ఇంతగా దెబ్బతీసిన అంశం ఏంటని అనుకుంటున్నారు మీరు? ఏమున్నది, అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా కూడా మేడిగడ్డ లీడ్ చేస్తున్నది. దీనికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నేను జనం సాక్షిలో రన్నింగ్ కామెంటరీ డైలీ రాసినాను. అదే మీకు ఒక చిన్న ప్రస్తావన తీసుకొస్తాను. నేను రాసిన రన్నింగ్ కామెంటరీ ఏంటంటే, మేడిగడ్డ చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ 1,00,000 కోట్లు అని రాయడం జరిగింది. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతున్నది. చూడమని ఒక నెల రోజుల క్రితం ఎట్లా ఉన్నది మేడిగడ్డ, ఇవాళ ఎంత కుంగిపోయింది అనేటువంటిది చాలా పత్రికల్లో మనకు చూసినాం. కాబట్టి అది మరింత పార్టీని దిగదార్చే ప్రయత్నమే జరుగుతుంది తప్ప దానివల్ల వాళ్ళకు ఒరిగేది ఏం లేదు. ఇదే మెయిన్ ప్రధాన పాత్ర పోషించేది మేడిగడ్డనే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కానీ లేదా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ బారాసను నిజంగా దెబ్బతీస్తున్నాయంటారా? ఖచ్చితంగా. అంటే అవి కొన్ని అంశాలు, ఈ అంశాలకు తోడు అవి కొన్ని. నిజం చెప్పాలంటే వాళ్ళ అధికారం కోల్పోవడానికి కారణం వాళ్ళ అహమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే కనీసం మంత్రులకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేని సమయం. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ విసిగిపోయి ఉన్నారు కార్యకర్తలు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది విసిగిపోయి ఉన్నారు. అందుకే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్లోకి రావడం, ఇంకా కొంతమంది రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. రేపటి రోజున అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత మీరు అన్నట్టుగా కాంగ్రెస్కి లీడ్ వచ్చింది అనుకుందాం, బారాస పరిస్థితి ఎలా ఉండబోతుంది? చాలా అధ్వానంగా ఉంటుంది. ఇప్పుడు లెక్కలేసి చూస్తే, చూడడం కాదు, అదే బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కనుక అడిగినట్టయితే మీకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పండి, ఏదో గాలి చెప్తున్నారు తప్ప ఏదైనా ఒక్క సీటు ఫలానా మాది అని చెప్పే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. ఆ నమ్మకాన్ని కూడా కోల్పోయారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది రాష్ట్రంలో బారాస పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ బాగుంది. వాళ్ళు ఇదివరకు తీసుకున్న సీట్లు తీసుకోవడంతో పాటు ఇంకేమైనా తీసుకోవచ్చేమో అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. మామూలుగా మనం సంఖ్యాపరంగా చెప్పలేము, కానీ క్యాజువల్గా తీసుకుంటే అంచనా ప్రకారం లీడ్లో కాంగ్రెస్ ఉంటే రెండో స్థానంలో భాజపానే ఉంటుంది. అంటే కొన్ని సర్వేలు ఏమంటుందంటే బీజేపీ అని కాకుండా బారాసకు 1, 2 అని అంటుంటే, ఇంకొందరు అసలు ఏమీ రావు అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. దీన్ని మనం నమ్మొచ్చా? మనం ఇట్లా దాన్ని ఇప్పుడే నిర్ధారించుకోలేము. ఎందుకు నిర్ధారించుకోలేము అంటే, మనం సర్వే రిపోర్ట్స్ కొన్ని వచ్చినాయి. పూర్తి మెడ మీదకి వచ్చిన తర్వాత, అంటే చివరి నిమిషంలో జరుగుతున్నటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా మనం అంచనా వేసి చెప్పొచ్చు తప్ప ఇప్పటికిప్పుడు ఇది ఇంత అని చెప్పిన లెక్కలు కట్టడానికి మాత్రం అవకాశాలు లేవు. కాంగ్రెస్లోనే
ఈ గ్రూప్ తగాదాలు, ఈ వగైరా వగైరా, ఈ ఢిల్లీ వెళ్ళి రావడాలు ఇవన్నీ చేయడం వల్ల కాంగ్రెస్ ఎక్కడైనా డీలా పడే అవకాశాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కేవలం వాళ్ళు చేసుకున్న కర్మఫలమే, అంటే వాళ్ళు చేసుకున్న రాజకీయ తప్పిదాల వల్ల ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా భవిష్యత్తులో? ప్రస్తుత పరిస్థితుల్లో అది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పట్ల ఎవరు ఇంకా విసిగిపోలేదు. ఇక చెప్పడం ఈ టికెట్ల విషయం మాత్రం ఏ జాతీయ పార్టీకైనా, అది బీజేపీ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ సారీ కాంగ్రెస్ కానివ్వండి, అది నేషనల్ పార్టీలు కాబట్టి నేషనల్ లెవెల్లోనే అది ఒక సెట్ చేయడం అంటే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళైతే బాగుంటుంది అని చెప్పని రాష్ట్ర స్థాయి నాయకులు తీసుకుపోయి అది పై స్థాయి నాయకత్వానికి చెప్పడం మినహా ఇక్కడ డిసైడ్ అయ్యేది కాదు. అక్కడ అదైనా ఇదైనా అక్కడ నుంచే డిసైడ్ అవుతుంది. కాబట్టి అందుకు సంబంధించిన ప్రభావం పెద్దగా, అంటే ఒక వ్యక్తులు ప్రభావం చూపించే పరిస్థితుల్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో పెద్దగా కనిపించడం లేదు. పార్టీల పరంగానే పర్యవసానం కనిపించే అవకాశాలు కనిపిస్తుంది. బారాసాకు సంబంధించి లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఎలా ఉన్నా రాజకీయంగా లిక్కర్ స్కామ్ అనేది బారాసాకు భవిష్యత్తులో ఏమైనా సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఆ లిక్కర్ స్కాము మిగతా ఏమున్నా కూడా ఈ స్కామ్ల విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు. నాయకులు స్కామ్స్ చేసిండ్రు అని నమ్ముతున్నారు కాబట్టి దానివల్ల వీళ్ళకి వచ్చే సానుభూతి అటువంటిది ఏం లేదు. సానుభూతి ఉంటే సానుభూతి ఓట్లు వస్తాయి తప్ప సానుభూతి లేదు కాబట్టి అటువంటి ఓట్లు వచ్చే అవకాశాలు ఏం లేవు. పైగా ఆ చర్యలు జరుగుతున్నందుకు జనం సంతోషిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు జరుగుతున్నాయి.